పేదలందరికీ 2029 కల్లా ఇల్లు నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించామన్నారు. ఇల్లు లేని పేదలంతా ఈ నెలాఖరులోపు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇల్లు నిర్మించే స్కీమ్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో రాక్రీట్ సంస్థ 80 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు. రాక్రీట్ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరో 5 లక్షల ఇల్లు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా చేస్తాను. అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు 850 ఇళ్ళు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాక్రీట్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది, రాప్తాడు వారు, సరే వారి కంపెనీ దాని మీద క్రిమినల్ యాక్షను, సివిల్ యాక్షను, రికవరీ అన్నీ కూడా చేయమని చెప్పి. మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి, లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం. ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం.